హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రకబర్లు. ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాను. తెలంగాణ స్పెషల్ గుడాలు అన్నమాట. సో మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది, ఇది ఆల్ మిక్స్ గుడాలు. సో మనకు కావాల్సినవి గోధుమలు, 1 గ్లాస్ గోధుమలు, 1 గ్లాస్ జొన్నలు అండ్ 1 గ్లాస్ శనగలు అన్నమాట. సో జొన్నలు అనేటివి మనం ఎండబెట్టి వేయించి నానబెట్టాలి ఒకరోజు ముందు. అలాగే శనగలు కూడా ఒకరోజు ముందు నానబెట్టాలి అండ్ గోధుమలు కూడా. తర్వాత ఆ గోధుమలు అనేటివి ఒక కుక్కర్లో వేసి అందులో ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకోవాలి. తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని మనం ఒక 7 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇది యాక్చువల్గా మా చిన్న నానమ్మ రెసిపీ అండి. తను చాలా బాగా చేస్తుంది. ఇది తన స్పెషల్ రెసిపీ, వన్ ఆఫ్ ది స్పెషల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. చట్నీస్ చేస్తుందండి, ఎంత సూపర్ చేస్తుందంటే నూరిన పచ్చళ్ళు సూపర్ అంటే సూపర్. తర్వాత మనం శనగలు అండ్ జొన్నలు కూడా నానబెట్టుకున్నాం కదా, అవి కూడా అందులో వేసేసుకొని ఇంకో గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. తర్వాత అందులోకి కుక్కర్ క్యాప్ పెట్టకముందే అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు తగినంత. తర్వాత అందులోకి ఒక 1.5 స్పూన్ ఆఫ్ కారం కూడా యాడ్ చేసుకొని అప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. తర్వాత అలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత క్యాప్ తీసేయాలి. తర్వాత అందులోకి మనం పొడి పెసర్లు కడిగి వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత మనం కుక్కర్ క్యాప్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ గుడాలు అనేటివి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ గుడాలకి పోపు తయారు చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి మనం కొన్ని ఆవాలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర. అలా జీలకర్ర ఆవాలు ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ ఎండుమిర్చి అలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. అలా అవి ఫ్రై అవుతూ ఉండగా కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మనకు పోపులో కరివేపాకు ఎండుమిర్చి ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. సో ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి అలా వేగిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ కూడా పోపుకు సరిపడే అంత సాల్ట్ వేసుకోవాలి. అలా పోపు అనేది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోధుమలు, శనగలు, పెసలు అండ్ జొన్నలు కూడా ఉడికినాయి కదా, అవన్నీ ఈ పోపులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సమానంగా ఉడకాయో అన్నీ. సో నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేస్తే మీకు కూడా ఇలా టేస్టీ యమ్మీ గుడాలు అనేటివి వస్తాయి. సో ఈ డిష్ కింద మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టంగ్ అని కొడితే మా నోటిఫికేషన్స్ మీ వర్క్